सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. పంచదశి రెండవ అధ్యాయం 37వ శ్లోకం. కర్తవ్యం కురుతే వాక్యం బ్రూతే ధార్యస్య ధారణం ఇత్యాదివాసనావిష్టం ప్రత్యాసీత్సదితీరణం. విద్యారణ్యుల వారు ఛాందోగ్యోపనిషత్ మంత్రాన్ని మనకు ఇక్కడ వివరంగా వివరిస్తున్నారు. ఆ ఛాందోగ్యోపనిషత్ మంత్రము సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, సత్ ఏవ ఆసీత్. ఇదం అనే దానికి ఈ ప్రపంచము అని పంచభూతాలను వర్ణించి లోకాలను ఇంద్రియాలను అని చెప్పారు. ఇదం అనే పదానికి ఇదం అంటే ఇదంతా. హే సౌమ్య అంటే ఉద్దాలకుడు, తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు తన పుత్రుడైన శ్వేతకేతువుకు చెప్తున్నాడు కనుక హే సౌమ్య అని సంబోధిస్తున్నాడు కొడుకుని. హే సౌమ్య సత్ ఏవ ఆసీత్ ఇదం అగ్రే. సదేవ సౌమ్య ఇదం అగ్రే. ఇదం అనే పదం అయింది. సద్ ఏవ ఆసీత్ మొదటి పదం, చివరి పదం ఇప్పుడు మనకు విచారణ చేస్తున్నారు. క్రిందటి వారం చూశాం, శూన్యవాదిని నిరాకరించారు. అసత్తే ఉన్నది అంటే శూన్యమే ఉన్నది, సత్తుకు వేరైనటువంటిది అసత్. అసత్ అంటే ఏమీ లేకపోవడం, శూన్యం. మాధ్యందిన బౌద్ధ శూన్యవాది అంతా శూన్యమే అంటే కాదు, శూన్యం అనేది కాదు, సత్ అనేదే ఉన్నది అని చెప్పారు. తర్వాత ఈ సత్ అంటే ఏమిటి? పూర్వపక్షి అడుగుతున్నాడు. ఈ సత్ ఆసీత్ అని చెప్తున్నారు కదా, 2 సార్లు వాడుతున్నారు. సత్ అనేది అస్సు ధాతువు నుంచి వచ్చింది. సంస్కృత వ్యాకరణంలో అస్ అంటే ఉండుట. అస్ అనే ధాతువు నుంచి సత్ వచ్చింది, ఆసీత్ వచ్చింది. ఆసీత్ అంటే ఉండెను, భూతకాలం. సత్ ఉన్నది అనేది ఉండెను. ఉనికి అనేది ఉండి ఉన్నది. ఎప్పుడు? సృష్టికి పూర్వమే. అగ్రే అంటే సృష్టికి పూర్వమే ఉన్నది అనేది ఉండి ఉన్నది అని తెలుగులో చెప్పాలంటే మనకు అర్థమవుతుంది చక్కగా. ఉనికి ఉండి ఉన్నది అన్నారు. అప్పుడు ఉనికి వేరు, ఉండి ఉండడం వేరు. రెండైనే కదా. అస్ ధాతువు 2 సార్లు వచ్చింది. సత్ అని ఒకసారి వచ్చింది, ఆసీత్ అని మరొకసారి వచ్చింది. ఇలా 2 సార్లు వస్తే అప్పుడు 2 ఉనికులు ఉన్నాయా? ఉనికి 2 ఉన్నాయా? ఉనికి అనేది 2 ఉన్నాయా అన్నారు. మరి 2 సార్లు వాడింది కదా ఉపనిషత్తు అని అంటే, 2 సార్లు వాడిందని చెప్తే అప్పుడు దోషం వస్తుంది అన్నాడు పూర్వపక్షి. ఎటువంటి దోషం వస్తుంది అంటే మనం చూసాం, సజాతీయ దోషం, విజాతీయ దోషం కానీ ఏదైనా రావచ్చు. సజాతీయమైన కానీ విజాతీయమైన కానీ కావచ్చు. ఎట్లా అంటే
సజాతీయ భేదం అయితే సత్తు ఒకటి, సత్తు లాంటిది మరొకటి ఆసీత్ అనేటటువంటి ఉనికి ఉండి ఉన్నది అని చెప్తే ఏకమేవాద్వితీయం అనే దానికి భంగం కలుగుతుంది, ఆ శబ్దానికి విరోధం వస్తుంది. అది సజాతీయ భేదం అంటారు. అంటే రెండు ఉనికి అనే పదార్థాలు ఉన్నాయి అని చెప్తే దానికి దోషం వస్తుంది అన్నారు. అప్పుడు విజాతీయమా అంటే కాదు, ఆ ఉనికి అది కాదు, ఆసీత్ వేరు ఉనికి వేరు అంటే అలాగైనా కూడా దోషమే, విజాతీయ భేదం అంటారు. విజాతీయమైతే అద్వితీయమైనటువంటి బ్రహ్మకు విరోధం వస్తుంది. సజాతీయమైన నిరవయవం కాబట్టి ఉనికి లాంటిది మరొక ఉనికి ఉన్నదనుకోండి, నిరవయవం అయినటువంటి ఆత్మకి ఉనికి ఒకటి, రెండో ఉనికి అనేది రెండు ఉంటే భాగాలైనట్లు అవుతుంది, సావయవం అవుతుంది, సజాతీయ భేదం అవుతుంది. వేరే అంటే సత్తు వేరు ఆసీత్ వేరు అంటే విజాతీయ భేదం అవుతుంది. అప్పుడు ద్వైత హాని జరుగుతుంది, అద్వైత హాని జరిగి ద్వైత ఆపత్తి ఏర్పడుతుంది. మీ అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ ఏకం ఏవ అన్నారు, అద్వితీయం అంటున్నది ఉపనిషత్తు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. అప్పుడు అద్వితీయము, రెండవది లేనిది ఆత్మ అని చెప్తున్నారు కదా, మరి అప్పుడు దానికి భంగం కలుగుతుంది అని అన్నారు అనేది రెండవది విజాతీయ భేదం వస్తుంది. విజాతీయ భేదం వస్తే ద్వైతం వస్తుంది, అద్వైత హాని అన్నారు. కనుక ఏం చెప్పాలి ఇప్పుడు? విజాతీయం లేదు, సజాతీయం లేదు, అసలు అది అసత్ అంటావా? అది లేదు అని అంటే అప్పుడు శూన్యవాదం చెప్పినట్లు అవుతుంది కదా, శూన్యం చెప్పినట్లు అవుతుంది కదా అనేది మూడు దోషాలు ఉన్నాయి. ఇప్పుడు దానికి విద్యారణ్యుల వారు 37వ శ్లోకంలో సమాధానం చెప్పారు. అలా రెండుసార్లు చెప్పబడింది, ఒప్పుకుంటాను, కానీ అందులో దోషం లేదు అన్నారు. అలా చెప్పడంలో దోషము లేదు. ఎందులో దోషం లేదు అంటే మామూలుగా లోకంలో కూడా అలవాటు ప్రకారం, మేనరిజం అంటారు చూసారా, అలవాటు ప్రకారం ఏదో మాట్లాడుతుంటారు కానీ అందులో తాత్పర్యం లేదు. ఎలాగైతే కర్తవ్యం కురుతే, చెయ్యవలసినది చేశాడు అని అంటుంటారు కదా, అట్లాగే మాట్లాడవలసింది మాట్లాడాడు అంటారు, చెయ్యవలసింది చేశాడు. కోర్టులో కూడా చూడండి, సాక్షిని పిలిచి చూసింది చూసినట్లుగా చెప్పు అంటారు. ఏమడుగుతారు లాయర్? చూసింది చూసినట్లుగా చెప్పు, చూసింది మళ్ళీ చూసినట్లుగా రెండుసార్లు వాడారా లేదా? కనుక లోకంలో ఆ వాడుక ఉన్నది. ఊత పదాలు అంటారు వీటిని, ఊత పదాలు ఉన్నాయి. ధార్యస్య ధారణం అన్నారు, బరువుని భరించాడు అంటాడు, భారాన్ని భరించాడు, భారాన్ని భరించడం అంటారు. ఆ పదాలు రెండు పునరుక్తిగా కనపడతాయే కానీ అది పునరుక్తి కాదు అన్నారు. ఈ ఉండడం అనేది మనుషుల యొక్క మానసిక స్థితిని బట్టి వాడబడుతూ ఉంటాయి. ఇట్లా 2 సార్లు అందులో దోషం లేదు, మామూలుగా ప్రపంచంలో ఈ పదాలు వాడినట్లుగానే అని అన్నారు. అని చెప్పిన తర్వాత ఇప్పుడు పూర్వపక్షి మళ్ళీ అడుగుతున్నాడు. పూర్వపక్షి అంటే ఎవరు? ఒక స్టూడెంటే సమస్యలు వస్తే, సందేహాలు వస్తే పూర్వపక్షి అవుతాడు. పూర్వపక్షి అంటే ఎవరో శత్రువు కాదు, పక్షి కూడా కాదు. పూర్వపక్షి అంటే మనం చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించకుండా సందేహం వచ్చినప్పుడు ప్రశ్నలు వేసేవాడిని పూర్వపక్షి అంటారు. కనుక అటువంటి పూర్వపక్షి ఇక్కడ మళ్ళీ ఏం అడుగుతున్నాడు? కాల అభావ. ఇప్పుడు ఆసీత్ ఉండుట అగ్రే అని అన్నారు,
సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత్ అన్నారు కదా. అప్పుడు అగ్రే అంటే ముందు, పూర్వం అనే విషయం వస్తుంది ఇక్కడ. ముందు పూర్వం అంటే కాలాన్ని తెలియజేస్తున్నది. కాలాన్ని తెలియజేస్తుందంటే అప్పుడు కాలం ఉన్నది, సత్తు ఉన్నది అని మళ్ళీ ద్వైత ఆపత్తి, అద్వైత హాని జరుగుతున్నదే అని అడుగుతున్నాడు. ఆసీత్ అంటే ఉండెను అనేది భూతకాలమును తెలియజేస్తున్నది కనుక అప్పుడు కాలం గురించి చెప్తున్నట్లే కదా అంటున్నాడు. పురా అంటే ముందు అని అర్థం. తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. 38వ శ్లోకం చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. కాలాభావే పురేత్యుక్తి కాలవాసనయాయుతం శిష్యం ప్రత్యేవ తేనాత్ర ద్వితీయం నహి శంక్యతే. పురా ఇది ఉక్తి, పురేత్యుక్తి విభజన ఇట్లా చేయాలి. పురా ఇది ఉక్తి చెప్పడం, ముందు ఉండి ఉన్నది. పురా అంటే ముందు, బిఫోర్ అంటాం ఇంగ్లీష్లో. ముందు అనేది కాలవాచిక శబ్దం. దాన్ని ఇంకొక పదం కూడా వాడతారు, అగ్రే అని కూడా వాడవచ్చు. అగ్రే. ఇప్పుడు ఈ 38, 39 శ్లోకాలు అగ్రే ఆ పదాన్ని గురించి విచారణ. ఇప్పుడు సద్ ఆసీత్ అనేది అయిపోయింది, ఇదం అయిపోయింది మంత్రంలో. ఇదం అగ్రే ఆసీత్ ఉన్నది కదా. మరి అగ్రే అనే దానికి ఇప్పుడు పూర్వపక్షి సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈ 38, 39 రెండిట్లోనూ ఈ విషయమే వస్తుంది ఇప్పుడు మనకు. ఇందులో 39లో మనకు సమాధానం ఇవ్వబడుతున్నది. 38లో కూడా 2వ లైన్లో సమాధానమే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? పురా ఉక్తి, ముందు అగ్రే అనే దాన్ని ఇక్కడ పురా అని పదం యూజ్ చేశారు. మంత్రంలో పురా అని లేదు. చాందోగ్య మంత్రంలో పురా అని లేదు. పురా అనేది అగ్రే అనే పదానికి బదులుగా ఇక్కడ వాడారన్నమాట. కాలవాచకమైనటువంటి. తర్వాత అంటాం చూసారా తెలుగులో కూడా, ఆఫ్టర్. తర్వాత అంటే ఆఫ్టర్ అంటే 8 గంటల తరువాత, 9 గంటల తరువాత అంటే కాలవాచి శబ్దం. మొదట్లో అంటాం, చివర్లో, అది కాలవాచక శబ్దమే. ఈ వారంలో అంటుంటాం. అలాగే అగ్రే అనే పదం మంత్రంలో ఏ అర్థము? పురా అనే అర్థంలో వాడబడింది కదా. మరి అది కాలవాచక శబ్దము. కాలాన్ని చెప్తున్నప్పుడు అంటే బ్రహ్మము కాలము రెండు ఉన్నట్లు కదా, ద్వైతం వస్తుంది కదా అని అడుగుతున్నాడు. బ్రహ్మ ప్లస్ కాలము ద్వైతం కనుక విద్యారణ్యుల వారు చెప్తున్నారు, కాలం అనే ప్రసక్తే లేదు ఇక్కడ. అసలు కాలం అనేటటువంటిది చెప్పబడలేదు. ఎందుకని అంటే అద్వైతం బ్రహ్మ దేశకాల అతీతం. అద్వైతం బ్రహ్మ దేశకాల అతీతమైనప్పుడు బ్రహ్మము కాలము రెండు ఉన్నాయని ఎలా చెప్తుంది ఉపనిషత్తు? అలా చెప్పదు అంటున్నారు. చెప్పి 2వ లైన్లో చెప్తున్నారు, కాల అభావే పురా, కాలాభావే పురా ఇది ఉక్తి కాలవాసనయాయుతం. కాలవాసన అంటే ఇప్పుడు వినేటటువంటి వ్యక్తి, శిష్యుడు ఎంతవరకు ఈ ఎప్పుడు అని వాడుతూ ఉంటాడు పదం. వెన్, ఎప్పుడు, నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది, నేను ఎప్పుడు చదువుతాను, నేను ఎప్పుడు వెళతాను, నేను ఎప్పుడు తింటాను, ఆ ఎప్పుడు అనేటువంటి పదం వాడుతున్నంత వరకు శిష్యుడికి కాలం వాసన ఉన్నట్లే. కాలం వాసన ఉన్నది. అందుకని అది అట్లా శిష్యుడు అడగనంత వరకు, అంటే అడుగుతున్నంత వరకు కాలాన్ని కలిపి చెప్తాం.
అడగడం ఆపేసినప్పుడు కాలం మిథ్య అని చెప్తాం. అందుకని మనం ఏమంటామంటే ఆ, టీచర్ స్టూడెంట్ లెవెల్కి దిగి రావాలి, శాస్త్రమాత శిష్యుడి లెవెల్కి దిగి వచ్చి మాట్లాడుతుంది. అందుకని తెలిసిన దాని నుంచి తెలియనిది చెప్పాలి. కాలం అనేటటువంటిది మనసులో బాగా పదిలమై ఉన్నది మనిషికి. కనుక కాల విషయం చెప్తున్నారు, కాలాన్ని ఉపయోగించి తీరాలి. ఉం? ఎన్ని గంటలకండి క్లాస్ అంటారు, 6 గంటలకు అన్నారు. కాలం లేదు, టైం లేదు, ఏం లేదంటే ఎట్లా చెప్పలేం కదా అట్లా. అందుకని ఇది ఒక తాత్కాలికమైనటువంటి సర్దుబాటు అని చెప్పాలి. తాత్కాలికమైన సర్దుబాటు మాత్రమే. కనుక ఏమిటి, ఇప్పుడు కాలం అనేటటువంటిది లేదు, కానీ కాలం అనేటటువంటిది టైం ఎంతైందండి, టైం ఎంతైందండి అంటుంటాడు ప్రతిదానికి. వాచ్ ఒకటి పెట్టుకొని రూముకి వాచ్ గడియారం పెడతారు. పెట్టి గడియారం చూస్తూనే ఉంటాం. చూడండి, ఒక్కసారి ఆలోచించండి, రోజుకి ఎన్నిసార్లు గడియారం చూస్తాం మనం? రోజుకి ఎన్నిసార్లు గడియారం చూస్తాం ఒకసారి లెక్క పెట్టుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎందుకు గడియారం చూడాలి? చూస్తున్నామే, పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఏదో ట్రైన్కి వెళ్ళాలి, ఎప్పుడన్నా ఫ్లైట్కి వెళ్ళాలి, ప్రయాణానికంటే టైం చూసుకోవచ్చు. కానీ రోజు ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఇంట్లో పని చేసేటటువంటి వ్యక్తులు కూడా ఆఫీస్కి వెళ్ళేవాడు చూసుకుంటాడు. ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఉదయాన్నే లేచినప్పటి నుంచి టైం చూస్తూనే ఉంటాం. రేపు ఒక రోజు ప్రయత్నం చేయండి, టైం చూడకుండా అస్సలు ఉండండి. రేపు ఉదయం నుంచి రేపు రాత్రి దాకా టైం చూడకుండా ఉండగలరా అని ప్రయత్నం చేయండి. ఒక జస్ట్ టెస్ట్ అన్నమాట అది. ఉండలేరు మనుషులు. చేతికి పెట్టుకోకపోయినా కూడా మైండ్ తెలియకుండా ఫోన్లో అన్నా చూస్తాను టైం, లేకపోతే గడియారం వైపు అన్నా చూస్తుంటా, తెలియకుండా వెళ్ళిపోతుంది అది. అదే వాసన అంటారు. అట్లా ఉన్నప్పుడు మనుషులకి ఉపనిషత్తు కూడా ఆ మనుషులకు ఆలోచనకు తగినట్లుగానే దిగి వచ్చి అగ్రే అనే పదం వాడిందే కానీ అదొక బోధన కోసం చెప్పబడిందే కానీ నువ్వు దాన్ని ముందు ఉన్నది అంటే కాలం ఉన్నది అని చెప్పి అలా తీసుకోవద్దు అంటున్నారు. శిష్యం ప్రతి ఏవ తేన అత్ర అన్నారు. సత్పదార్థము కాలభేదము లేకపోచుండగా అని అర్థం. కాలాభావి, అభావం అంటే లేకపోతే. సత్తు అనే ఉనికికి కాలం గనక లేకపోతే, కాలం అనేది లేదు అన్నప్పుడు పురా అనేది ఎందుకు చెప్పింది ఉపనిషత్తు? పురా ఇది ఉక్తి శృతివాక్యమునందు కాలభేదాన్ని తెలియజేసేటటువంటి సూచించేటటువంటి అగ్రే పూర్వమని చెప్పడం ఎందుకు అంటే కాలవాసనయా యుతం. భూత భవిష్యత్తు వర్తమానాది. ఇది కాలవాసన అంటే ఏంటి? పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. భూత భవిష్యత్ వర్తమాన కాల భేద సంస్కారం. అప్పుడు అట్లా జరిగిందండి, రేపు ఎట్లా ఉంటుందోనండి అంటుంటా చూసారా. మొన్న, నిన్న, రేపు, ఎల్లుండి, ఎంత సమయంలో ఎంత మనస్సు మునిగి ఉన్నదంటే మనకు తెలియకుండానే ఒక జీవితంలో ఒక భాగం అయిపోయింది అది. కాలభేద సంస్కారం. అట్లా ఉన్నటువంటి శిష్యం ప్రతి ఏవ, రెండో లైన్, శిష్యం ప్రతి ఏవ ప్రత్యేవ అంటే శిష్యుణ్ణి గురించి మాత్రమే. ఏవ అంటే మాత్రమే, అటువంటి శిష్యుడి గురించి మాత్రమే. నేను పోయిన జన్మలో ఏం పాపం చేశానో ఏమో, ఎంత పుణ్యం చేసుకున్నానో, ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది చూడండి. అన్నిటికీ ఎప్పుడు 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 అని వస్తుందంటే కాలం. అటువంటి శిష్యుడికి తేన అంత మాత్రం చేత, వాడికి శిష్యుడి కోసం చెప్పింది అంత మాత్రం చేత నువ్వు అత్ర ఈ బ్రహ్మము అద్వితీయ పరబ్రహ్మ విషయమునందు అత్ర ద్వితీయం నహి శంక్యతే. విద్యారణ్యుల వారి సమాధానం ఇది. అంటే ప్రశ్న డైరెక్ట్గా అడగలేదు శిష్యుడు. కాలాభావే పురేత్యుక్తి అని ఒకవేళ నీకు ఆ సందేహం గనక వస్తే
అటువంటి సందేహం వద్దు అంటున్నారు. మరి ఒక వస్తువు నహి శంక్యతే, కాలం అనేటటువంటి మరొక వస్తువు బ్రహ్మకు పోటీగా ఉండి దాని యొక్క అద్వైత స్థితిని ద్వైతానికి తీసుకొస్తుందని చెప్పి నువ్వు సందేహపడవద్దు నాయనా అంటున్నారు. అటువంటి సందేహము పెట్టుకోవద్దు. శ్వేతకేతు అంటే జిజ్ఞాసుడి గురించి ఉద్దాలకుడు ముఖంగా మనకు శృతి చెప్తున్నది. ఇది ఉద్దాలకుడి ముఖంగా అంటే ఉద్దాలకుడి మాటలతో మనకు ఈ శృతి చెప్తున్నది ఈ విషయం. దానికి ఎట్టి భంగము లేదు. దేనికి భంగం లేదు? సత్ అనే అద్వైతమునకు ఎటువంటి భంగము లేదు. దానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. ఉపనిషత్తులో ఛాందోగ్యోపనిషత్తులోనే రోహితగుం రూపం తేజస్తద్రూపం యద ఆదిత్య రోహితగుం రూపం అనేటువంటి మంత్రం ఉంది. 6వ అధ్యాయంలోనే 4వ ఖండంలో 2వ మంత్రం. కాలం యొక్క కార్యము బ్రహ్మము యొక్క శ్వాసగా లెక్కింపబడిందిట. కాలము కార్యబ్రహ్మము యొక్క శ్వాసగా లెక్కించబడింది. ఆ శ్వాసమే ప్రాణవాయువుగా చెప్పబడింది. ఆ ప్రాణవాయువే సంచలన స్వరూపం. అది మారుతూ ఉంటుంది. వాయువు అంటే పంచభూతాలతో ఒకటి వాయువు. ప్రాణవాయువులన్నీ కూడా పంచభూతాల్లో ఒక వాయువు ఉంది కదా, అటువంటి వాయువు. కనుక కార్యబ్రహ్మము యొక్క శ్వాసమే ప్రాణము, ప్రాణమే వాయువు. అటువంటి పంచభూతాలతో ఒకటి ఉన్న వాయువు కాలాభావము సృష్టికి తరువాత వచ్చినది. ఈ కాలం అనేటటువంటి దాని యొక్క వ్యక్త స్వరూపం అంటే కాలము అనే మాట, కాలము అనేటటువంటి వినికిడి, మనకు కాలము అనే పదం, దాని వాడుక అన్నీ కూడా సృష్టి తర్వాత వచ్చినాయి కానీ సృష్టికి ముందు కాదు. సృష్టి తర్వాతనే అని అర్థం. కనుక సృష్టికి పూర్వం సత్పదార్థంతో కాలం లేదు. అది శాస్త్ర విరుద్ధం. ఎందుకంటే ఏకం ఏవ అని అంటున్నది ఉపనిషత్తు. అందుకని కాలాన్ని చెప్పద్దు. తర్వాత శ్లోకంలో 39వ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారంటే, ఆత్మ సత్ అనేది మనస్సుకు అందనిది, అవాంగ్ మానస గోచరం, వాక్కునకు అందనిది అద్వైతమైనటువంటి ఈ సత్పదార్థము వర్ణించడం కష్టం కదా. కనుక చోద్యం అనేది ప్రశ్న వస్తున్నది, ప్రశ్న ఉదయిస్తున్నదే అని అర్థం. ఇక్కడ చోద్యం చదువుతాం శ్లోకం. చోద్యం వా పరిహారో వా క్రియతాం ద్వైత భాషయా అద్వైత భాషయా చోద్యం నాస్తి నాపి తదుత్తరం. ఈ ద్వైతం అనేటువంటిది భాష మాట్లాడుతున్నంతసేపు ఈ ద్వైతం అంటే విదిన్ ద లాంగ్వేజ్ ఆఫ్ డ్యుయాలిటీ అని అర్థం. ద్వైత భాషయా క్రియతాం అంటున్నారు. ఏమిటి ఇక్కడ అర్థం అంటే, ఈ పూర్వపక్షులు ఈ ప్రశ్నలు వేయడం ఇవన్నీ కూడా, దానికి సిద్ధాంత సమాధానం చెప్పడం ఇవన్నీ కూడా ఇక్కడ చోద్యం వా అంటే పూర్వపక్షము చెయ్యడం అంటారు. అడగటం, ప్రశ్న అడగటం. పూర్వపక్షి ప్రశ్న అడిగినప్పుడు ఏమిటి సమాధానం చెప్పాలి? పరిహారం వా అందుకు సమాధానము కానీ. పరిహారం అంటే ఇక్కడ వేరే పరిహారం అనుకోకూడదు. ఇది ఇక్కడ పరిహారం అంటే సమాధానం. ఈ రెండు కూడా దీన్ని 37వ శ్లోకానికి కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా ద్వైత భాషయా క్రియతాం అంటే భేదమును మాత్రమే చెప్తుంది. ఈ ప్రశ్న సమాధానం ఇవన్నీ కూడా ద్వైత భాష అంటే లాంగ్వేజ్.
ఈ మామూలు ప్రపంచంలో డ్యుయలిస్టిక్ వరల్డ్ అంటాం ఇంగ్లీష్లో. ద్వైత ప్రపంచంలో మాట్లాడే భాష ఇది. అటువంటి భాషను గురించి క్రియతాం అంటే చేయబడుగాక అని అర్థం. క్రియతాం చేయొచ్చు, చేస్తే. ఏ భాష? మీరు ప్రశ్న అడగండి, సమాధానాన్ని మనకి టీవీలో చూడండి, రేడియోలో చూడండి, మీ ప్రశ్నలు మా సమాధానములు అంటారు. మీ ప్రశ్నలు మా సమాధానములు అని అంటారు. అదే ఇక్కడ ద్వైత ప్రపంచంలో ఉంటాయి. అటువంటి చెయ్యొస్తే చేయుగాక అని అర్థం. క్రియతాం. అద్వైత భాషయా, రెండో లైన్. అద్వైత భాషయ అంటే అద్వైతం భేదము ఎరుగనటువంటి, భేదము లేనటువంటి భాష. భేదం లేని భాష ఎక్కడ? ఓన్లీ అద్వైత ఆత్మ. అక్కడ భేదం అనేది ఉండదు కనుక. అంటే రెండు లేవు కదా. ద్వైత భాష అంటే అడిగేవాడొకడు ఉండాలి, చెప్పేవాడొకడు ఉండాలి, సందేహపడేవాడొకడు ఉండాలి, సందేహాలను తీర్చేవాడొకడు ఉండాలి. ఇద్దరు ఉంటే కదా సందేహం వచ్చేది. ఇక్కడ ఆత్మలో, అద్వైతంలో సందేహపడేవాడు లేడు, సమాధానం చెప్పేవాడు లేడు. ఉన్నది ఒక్కటే ఆత్మ కనుక. అదే చెప్తున్నారు రెండవ లైన్లో. అద్వైత భాషయా అంటే పారమార్థిక దృష్ట్యా అద్వైతాన్ని గురించి మాట్లాడేటప్పుడు అని అర్థం. అద్వైతాన్ని గురించి మనం చెప్పదలుచుకున్నప్పుడు అక్కడ ప్రశ్న సమాధానం అనేవి ఉండవు అంటున్నారు. పారమార్థిక లెవెల్లో అనాలి. పారమార్థిక లెవెల్లో ఏమేమి ఉండవు అంటే ప్రశ్నించేవాడు, సమాధానం చెప్పేవాడు, ఈ రెండు ఉండవు అని అర్థం. అంటే భాషా భేదము, భాషా దురభిమానము, భాషా అభిమానము ఇవన్నీ ఎక్కడొస్తాయండి? నేను తెలుగువాడిని, వాడు కన్నడిగా, వీడు కేరళ, వాడి మలయాళం, వీడు తమిళం, ఇంకొక భాష అంటే కొంచెం చులకనగా చూడటం. ఇవన్నీ ఎక్కడొస్తాయి? నేను అహంకారము ద్వైతంలో వస్తాయి. ఆ మాట్లాడేటప్పుడు కూడా ప్రశ్నలు వేయడం, అడగడం. అందుకని భాషాభిమానం చాలా ఎక్కువ జనానికి. ఆ భాష అభిమానంతోనే జనాలు కొట్టుకుంటారు కూడా, అంత స్థితికి వెళ్తారు. భాష అనేది ఒక మాధ్యమం, మాటలు చెప్పుకోవడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక మాధ్యమం అయితే ఆ భాష మీద ఎంత అభిమానము మనుషులకి. అందుకని ఈ యొక్క భాష, ద్వైత భాషకు అతీతమైనటువంటిది ఈ ఆత్మ. అందుకని ఉపనిషత్తులో ఏమని చెప్పబడింది? అప్రాప్య మనసా సహా యతో వాచో నివర్తంతే. అసలు వాక్కే వెనక్కి వెళ్ళిపోతుంది. ఆత్మ గురించి చెప్పేటప్పుడు యతః వాచో నివర్తంతే, వాక్యే వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఇంక భాష ఏమిటి, ద్వైతం ఏమిటి, ప్రశ్న ఏమిటి, సమాధానం ఏమిటి? అందుకని మౌనం వ్యాఖ్య అంటారు. అర్థమైన వాడు అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది అన్నారు, చూసారా? అలాగే జ్ఞానం వచ్చినప్పుడు వ్యక్తి మాట్లాడడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అంతా మిథ్య అయినప్పుడు అతిగా మాట్లాడటం అనేది ఉండదు. ఖాళీ కొండ తొణుకుతూ ఉంటుంది. అంటే నిండు కొండ తొణకదు. కొంచెం నీళ్లు ఉన్నాయనుకోండి, తొణుకుతూ ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అంటారు. అదేవిధంగా జ్ఞాని ప్రశ్నలు, సమాధానాలు వీటన్నిటికీ అతీతుడవుతాడు. నిజమైనటువంటి జ్ఞానం కలిగిన తర్వాత బోధించడం కోసం చెప్తారు, అంతేగాని లోపల ఎటువంటి ప్రశ్నలు, సమాధానాలు తావు లేదు. ద్వైత ఆత్మను నేనని తెలిసిన తర్వాత, రెండవ విషయం మిథ్య అని తెలిసిన తర్వాత ఇంకక్కడ భాష ఏముంటుంది? ఆ స్థితికి వెళతాడు జ్ఞాని చివరికి. చాలా కష్టమైనటువంటి యతోవాచో నివర్తంతే అని చెప్పబడింది. ద్వైతము, ద్వైత భాష లేకపోతే శిష్య ఆచార్య పరంపర ఉండదు కదా. శిష్యుడు, ఆచార్యుడు, పరంపర ఈ బోధించడం అనేది లేకుండా పోతాయి కనుక ద్వైతం అనేది వ్యావహారికము. శాస్త్ర శ్రవణము, గురువు, శిష్యుడు,
ఇవన్నీ కూడా సాధ్యం కావు. ఇక వ్యావహారిక లెవెల్లో ద్వైతం ఉంటుంది. ద్వైత భాష, ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి, అనుప్రశ్నలు ఉంటాయి, కానీ ఆత్మలో ఉండవు. కనుక అటువంటి సందేహాన్ని పెట్టుకోకూడదు ఇక్కడ అని చెప్తున్నారు. నాస్తి తత్ ఉత్తరం అంటే చోద్యం అంటే పూర్వపక్షము, అస్తి తద్ ఉత్తరం అపి న అంటే దానికి సమాధానము కూడా లేదు అన్నారు. ఉన్నదా లేదా అనేటటువంటి ఇంకా ప్రశ్నలు కూడా ఉండవు. చివరి లైన్ చూడండి, చోద్యం నాస్తి తద్ ఉత్తరమపి నాస్తి. తదుత్తరం అంటే చోద్య ఉత్తరం, ప్రశ్నకు సమాధానము, ప్రశ్నకు సమాధానము అద్వైత భాషయ అద్వైత ఆత్మ ఎందు లేవు. అంటే అన్ని సర్వద్వైత వాసన వివాదం మొత్తం అంతా కూడా ద్వైత వాసనకి, అది దానికి దూరం అయినప్పుడు అఖండమైనటువంటి ఆనందం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడికి శాంతంగా ఉంటాడు. శాంతం శివం అద్వైతం అని చతుర్థం మన్యంత. ఇప్పుడు 40వ శ్లోకంలో దీనికి వాసిష్ఠ యోగంలో కూడా తదా అని ఒక కాలవాచకం చెప్పండి. తదా అంటే అప్పుడు అని కూడా వర్ణించబడింది అని చెప్పి మనకు ఒక ఉదాహరణ చెప్తున్నారు విద్యారణ్యుల వారు 40వ శ్లోకంలో. తదాస్తిమిత గంభీరం న తేజో న తమస్తమం అనాఖ్యమనభివ్యక్తం సత్కించిదవశిష్యతే. 40 నుంచి 46 వరకు సత్ విచారణ. ఇప్పుడు కాలం అనేటటువంటిది లేదు అని చెప్పారు. తర్వాత ప్రశ్నలు సమాధానాలు ఇవన్నీ కూడా శాస్త్ర బోధనకు అవసరమని, కానీ అంతా బ్రహ్మమైతే ప్రశ్నలు ఎందుకు, సమాధానాలు ఎందుకు, శిష్యుడు ఎందుకు, గురువు ఎందుకు అనకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడి నుంచి 45 నుంచి 46 వరకు శుద్ధ సత్తు గురించి విచారణ చేస్తున్నారు. ఏమిటి అంటే తదా స్థిమిత గంభీరం అన్నారు. తదా అంటే సృష్టికి పూర్వము, స్థిమిత గంభీరం దిమ్మెలాగా చలనం లేనటువంటి, స్థిమితంగా కూర్చుంటాను తెలుగులో కూడా. స్థిమితంగా ఉండరా అంటే కదలకుండా అని అర్థం. గంభీరంగా దిమ్మెలాగా ఉంటుంది. చూసారా, ఒక దిమ్మె పెద్ద రాయి, పల్లెటూళ్ళల్లో నడి రోడ్డు మధ్యలో ఒక రాయి పెడతారు, బొడ్డు రాయి అంటారు దాన్ని. అది కదలదు, గట్టిగా ఉంటుంది. ఇంకా సంవత్సరాల తరబడి అట్లాగే ఉంటుంది అది రోడ్డు మధ్యలో. అంటే నడి రోడ్డు మధ్యలో అంటే 4 రోడ్ల చౌరస్తా అంటారు, అక్కడ ఉంటుందన్నమాట. దాని పేరు బొడ్డు రాయి అని పేరు దానికి. అట్లా దిమ్మెలాగా ఉంటుంది, చలనం లేనట్టుది అని అర్థం, అంతకంటే ఏం లేదు. దీన్ని మనస్సు చేత తెలుసుకోవడం కష్టం. ఈ సత్ అనే దాన్ని మనస్సు చేత తెలుసుకోవడం కష్టం, శక్యం కాదు కనుక. ఎందుకంటే చాలా లోతైనటువంటిది, సూక్ష్మ మనస్సు కలిగి ఉండాలి, సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు కనుక. న తేజ న తమః తం అనాఖ్య అనభివ్యక్తం సత్కించిత్ అవశిష్యతే అన్నారు. న తేజ అంటే సూర్యచంద్ర అగ్నిలాగా. న తేజ అంటే సూర్య చంద్ర అగ్ని అనేటువంటి తేజస్సులు, ప్రకాశము, చేత ప్రకాశింపబడదు. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం అన్నారు కదా. సూర్యుడి చేత ప్రకాశింపబడదు. ఏమండి, ఆ ఆత్మ అనే ఉనికి ఏదో ఉందన్నారు కదా, సత్తు, దాన్ని సూర్యుడు ప్రకాశింపజేస్తాడా అంటే లేదు నాయన, చేయలేడు. చంద్రుడు చేస్తాడా? పోనీ సూర్యుడే చేయలేడు అంటుంటే చంద్రుడు ఎట్లా చేస్తాడు? చెయ్యలేడు. పోనీ అగ్ని చెయ్యలేదు. న తేజ న తమః తం అనాఖ్య అంటే దాని గురించి మాట్లాడడం కూడా ఉండదు.
తతం సర్వమును అది వ్యాపించి ఉన్నది. దాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశింపజేయలేరు. న తమః చీకటి కాదు అది, చీకటి కాదు, వెలుతురు కాదు, చీకటి వెలుతురుకి అప్పారు పట్టది అంటారు తెలుగు సమ్మిళంలో. దానికంటే అతీతమైనది అని అర్థం. తేజస్సు కానట్టిది, చీకటి కానట్టిది, తేజస్సు చీకటికి అతీతమైనది. తేజస్సు చీకటి తెలియడానికి కూడా అదే కారణం కనుక, అందుకని తతం అంతటా వ్యాపించి ఉన్నది సత్ అన్నాడు. దాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు ప్రకాశింపజేయలేడు. సూర్యుడు చంద్రుడి కంటే అతీతమైనది, అంతటా వ్యాపించి ఉన్నది. అనాఖ్యం అంటే భాషకు అందనటువంటిది. ఆఖ్యం అంటే చెప్పడం, పిలవడం. వర్ణనాతీయ భాషకి వర్ణనాతీతం, ఇన్ఎక్స్ప్లికబుల్ అంటారు ఇంగ్లీష్లో. వర్ణనాతీతమైనట్టేది, అనభివ్యక్తం, నామరూపాలతో ఇంద్రియాలకి గోచరం కానటువంటిది. నామం పేరు ఉంటే మనం దాన్ని వినొచ్చు ఆ పేరుని. ఆత్మకి మనం పెట్టుకున్నాం పేరు, అసలు ఆత్మకి ఏం పేరు అన్నాడు. అందుకని తండ్రి పిల్లవాడికి పేరు పెట్టేటప్పుడు, నాయన నువ్వు ఆత్మ, నాకు 2-3 పిల్లలు ఉంటే నేను ఆత్మ ఆత్మ అని ఎట్లా పిలుస్తాను, అందుకని నీకు వేరే పేరు పెడతానని చెప్పి పేరు పెడతాడు. కనుక ఇప్పుడు ఈ ఆత్మ అనభివ్యక్తం, వ్యక్తం చెయ్యలేము అన్నారు. నామరూపాలు తో నామరూపాల చేత మనం దాన్ని ఇంద్రియాలు తెలుసుకోలేవు. ఇప్పుడు ఒక విషయం నామ రూపం ఉంటే కళ్ళు చూడగలవు, చెవులు వినగలవు. ఇప్పుడు పెన్ను అన్నా, పుస్తకం అన్నా చెవులతో వింటున్నారు. రూపం అయితే రూపం చూస్తాం, రంగు చూస్తాం, దాన్ని తెలుసుకుంటాం. పోనీ ఆత్మకి రూపము లేదు. ఎత్తదృశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం అన్నారు. దానికి రూపము లేదు, రంగు లేదు, పేరు లేదు, ఊరు లేదు. ఎందుకండి ఇట్లాంటి ఆత్మని గురించి ఇంత కష్టపడి చదవడం అన్నాడు. ఏం చేస్తాం మరి, వచ్చాం శాస్త్రానికి, చదువుతున్నాం, చదవాలి. అదేదో ఉన్నది అంటున్నారు కదా, పేరు ఊరు లేకుండా ఎట్లా ఉన్నదండి అంటే, ఉన్నది నాయన, అదే ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇంద్రియములకు గోచరము కానట్టిది అని అర్థం. నామరూపముల చేత, నామరూపాలు లేవు కనుక దానికి నీ కళ్ళకి, చెవులకి, ముక్కుకి, నాలుగుకి అందదు. రుచి చూస్తామంటే రుచి లేదు దానికి, వాసన చూద్దామంటే వాసన లేదు, శబ్దం చెవులతో విందామంటే శబ్దం లేదు, అశబ్దం అన్నారు, అరూపం అన్నారు. ఏమిటండి మరి ఇట్లాంటి వస్తువు ఉన్నదంటారా? అందుకే లేదంటున్నాను అన్నాడు శూన్యవాది. కించిత్ ఏదో ఉంది, మాట్లాడలేము, దాని గురించి చెప్పలేము, చూడలేము, వినలేము, కానీ కించిత్ అన్నాడు, ఏదో ఉంది, చెప్పలేనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది. సత్, సత్ అంటే అసత్తు కానీ శూన్యం కాకుండా సత్ అనేది అని అన్నాడు. సత్ అంటే ఏమిటి? అసత్తు కాదు, శూన్యము కాదు, కించిత్ సత్, ఏదో ఒకటి ఉన్నది, ఏదో ఉందండి అన్నాడు. ఏదో ఉందండి అంటుంటాం చూసారా తెలుగులో కూడా మనం, ఏదో ఉందండి అక్కడ అంటాడు. ఏమిట్రా అంటే అది తెలియదండి అన్నాడు. చూసావంటే చూడలేదండి అన్నాడు. విన్నావా అంటే వినలేదండి అన్నాడు. ఏదో ఉందండి అంటాడు, ఏదో ఉందంటాడు. దానికి పదం కించిత్ సత్, అనిర్వచనమైనటువంటి, అంటే చెప్పలేడు. అనిర్వచనీయం అంటే ఏమిటి? చెప్పలేడు, ఇది ఇట్లా అని చెప్పలేనటువంటిది, ఇలాగని వర్ణించలేను అని చెప్పి త్యాగరాజుల వారు పాడతారు. కించిత్ సత్, ఒక సత్పదార్థము అని, ఏదో ఒక సత్పదార్థము అవశిష్యతే, మిగులుచున్నది అంటే అది ఉన్నది అని అర్థం. ఇక్కడ ఉపనిషత్తులు ఎన్నో చెప్తాయి వీటికి. విద్యారణ్యులు వారు చెప్తున్నారంటే దానికి ఉపనిషత్తు ఉంటుంది ప్రమాణం. ఏమిటంటే ఒక ఉపనిషత్తు తీసుకుంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు నిష్క్రియం అంటుంది ఆత్మ. యతో వాచో నివర్తంతే తైత్రీయోపనిషత్తు. తర్వాత చాందోగ్యంలో ముండకోపనిషత్తులో తస్య భాషా సర్వమిదం విభాతి, ఆ ఆత్మ చేతనే అన్నీ కూడా తెలియబడుతున్నాయి.
సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఆత్మ వలననే, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, అగ్ని తెలుస్తున్నది, ప్రకాశిస్తున్నది. ఇవన్నీ కూడా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో వస్తుంది ఈ మంత్రం. తర్వాత కఠోపనిషత్తులు తమేవ భాంతమనుభాతి సర్వం. ఈ ఆత్మ కారణంగానే తేజస్సులకు తేజస్సు, తేజసామపి తేజస్వి. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు కదా, తమేవ భాంతమనుభాతి సర్వం అని చెప్పి కఠోపనిషత్తులో. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా చాలా మంత్రాలు వస్తాయి అట్లాగే. తర్వాత అద్వితీయం అన్నారు, ఏకమేవాద్వితీయం అని ఛాందోగ్యోపనిషత్తులో. అదృశ్యేనాత్మీయ అనిలయని అభయం ప్రతిష్టాం విందతే అని తైత్రీయోపనిషత్తులో. నేతి నేతి సత్తు ఉన్నదండి, ఏదో ఉన్నదండి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్న తర్వాత ఏదో మిగులు ఉన్నది సత్ బృహదారణ్యకోపనిషత్తులో. విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ అని బృహదారణ్యకోపనిషత్తులో. అంటే విజ్ఞాతం అనేటువంటి ఒక్క సత్పదార్థం మాత్రం ఉంది, దాన్ని ఎవరు తెలుసుకోగలరు, దేనితో తెలుసుకోగలరు? అందుకే నువ్వు తెలుసుకునేవాడు అన్నీ తెలుసుకుంటాడు, కానీ తెలుసుకునేవాడిని తెలుసుకోవాల్సిన పని లేదు అని అర్థం. విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ అంటే అన్నీ తెలుసుకుంటున్నాను నేను, ఇది తెలుసుకుంటా అది తెలుసుకుంటున్నా అన్నాను. నేనున్నానా లేనా అని తెలుసుకోవాల్సిన పని లేదు కదా, అది అర్థం. విజ్ఞాతారం అరే కేన విజానీయాత్. విజ్ఞాత ఒక్కటి మాత్రం సత్పదార్థం ఉన్నది అని. ఇవన్నీ శృతివాక్యాలు, ఎన్నో ఉన్నాయి శృతివాక్యాలు. తర్వాత ఇప్పుడు నైయాయిక మతం ఇంకొకటి ఉంది. బౌద్ధ మతం ఖండించారు, ఇప్పుడు నైయాయిక మతాన్ని ఖండిస్తున్నారు. అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, నైయాయిక, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంసక. వీళ్ళందరూ కూడా ఆత్మ గురించి, జగత్తు గురించి, జీవుడు గురించి వారి వారి అభిప్రాయాలు చెప్పారు. అవన్నిటినీ కూడా మనం ఖండన చేస్తున్నారు. అంటే అక్కడ కొన్ని దోషాలు ఉన్నాయి వాటిట్లో. శాస్త్రాలు గొప్పవే, వాటి వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకు, కానీ బ్రహ్మ విషయానికి వచ్చినప్పుడు అందులో మనం అక్కడ రాజీ పడకూడదు. ఇప్పుడు ఈ 41వ శ్లోకంలో నైయాయిక మత ఖండనం. నైయాయికులు అంటే తార్కికులు, మాధ్యమిక బౌద్ధులు చాలామంది, ఎక్కువ మంది నైయాయికులే, అంటే తర్క ప్రధానం అన్నమాట. ఒరిజినల్ నైయాయికులు, నవీన న్యాయం అని చెప్పి మరొకటి ఉన్నది. నైయాయికులు వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏమిటి అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది ఈ శ్లోకంలో. చదువుతాను. 41వ శ్లోకం. నను భూమ్యాదికం మా భూ పరమాణ్వంతనాశతః కథం తే వియతో సత్వం బుద్ధిమారోహతీతి చేత్. న్యాయ వైశేషికాడు. నసత్తన్నాసదుచ్యతే అనేటటువంటి పదాన్ని మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటి అంటే, నైయాయికులకి ఆకాశము నిత్యము. ఏమంటున్నాడు నైయాయికుడు అంటే, ఏమండి సత్తు మాత్రమే ఉందంటున్నారు, అసలు దాన్ని ఎట్లా అండి గ్రహించేది అని ప్రశ్న. అదొక్కటే ఉంటే దాన్ని ఎట్లా గ్రహిస్తాం? ఇప్పుడు సత్తు ఉన్నది అన్నాడు, ఉనికి ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది చెప్పాలి కదా. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అన్నాం చూడండి. ఉనికి ఉండి ఉన్నది అన్నారు. ఇప్పుడు ఒకటి ఉన్నది అంటే మనం ఏమంటాం, ఎక్కడ ఉన్నదండి చెప్పండి అంటాం. ఫలానది ఉన్నదండి అంటాం. ఎక్కడ ఉందండి, ఏ స్ట్రీట్లో ఉంది, ఏ ఊర్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది, ఏ కంట్రీలో ఉంది అడుగుతామా లేదా? అట్లాగే ఇక్కడ నైయాయికుడు అంటున్నాడు, సత్తు ఆసీత్ అంటున్నారు కదా, ఉనికి ఉన్నది అంటున్నారు కదా, ఉన్నది అన్నప్పుడు ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న వస్తుంది కదా.
అంటే ఫలానా చోట ఉన్నది అంటే ఆకాశం ఉండి ఉండాలి కదా, చోటు. అక్కడ ఆకాశం అంటే పైకి చూడొద్దు, మనం పైన చూసేది మేఘాలు. ఆకాశం అంటే ఈ ఖాళీ ప్రదేశం. ఉన్నది అంటే ఎక్కడో ఉండి ఉండాలి కదండి. ఆ చోటు అనేది ఉన్నది కదండి. ఆ చోటు అనేది ఆకాశం కదండి. అప్పుడు నైయాయికుడు అడుగుతున్నాడు మనల్ని, ఆ బ్రహ్మము ఆకాశము రెండు ఉండి ఉండాలి కదా, అప్పుడు ద్వైతం వచ్చింది కదా అంటాడు. మళ్ళీ వదిలిపెట్టాడు. మనకు రావు ఇట్లాంటి సమస్యలు, అన్ని ప్రశ్నలు. బుద్ధి సూక్ష్మంగా ఉన్న వాళ్ళకి బాగా వస్తుంటాయి. కనీసం వాళ్ళు వేసే ప్రశ్నలు వినైనా మనకు బుద్ధి సూక్ష్మం అవ్వతే బాగుంటుంది కొంచెం కొంచెం. అందుకని ఇప్పుడు నైయాయికుడు ఆకాశం, వాళ్ళ ప్రకారం ఆకాశం నిత్యం. ఆత్మ ఎట్లాగో బ్రహ్మం అంటున్నారు కదా, మీ బ్రహ్మంలాగానే మా ఆత్మ కూడా, ఆకాశం కూడా నిత్యం అంటాడు. ఎటర్నల్, శాశ్వతం అంటాడు. అప్పుడు ఎన్ని పంచభూతాలు కాదయ్యా, 4 భూతాలే పుట్టినాయి అంటాడు నైయాయికుడు. వాళ్ళ సిద్ధాంతం కూడా కొంచెం చదువుకుంటే మనకు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుస్తుంది కదా. పెద్ద లొజిషియన్స్ అంటారు, లాజిషియన్స్. ఏమంటారంటే ఆకాశం అనేది పుట్టలేదు, ఆకాశం ఎప్పుడూ ఉన్నది, పంచభూతాలు కాదు 4 భూతాలే. వాయువు పుట్టింది, అగ్ని పుట్టింది, నీళ్లు పుట్టినాయి, భూమి పుట్టింది. ఇవి కూడా ఏమిటయ్యా అంటే అవి కంటికి కనపడవు. ఎప్పుడైతే పరమాణువులు అణువు చేరి ద్వ్యణుకం అవుతుంది, 3 అణువులు చేరితే త్రణుకం అవుతుంది, 4 అణువులు చేరితే చతురణుకం అవుతుంది. అట్లా అయినప్పుడే అవి కలిసినప్పుడు పరమాణువులు అగ్నిగా, జలంగా, భూమిగా కనపడతాయి. కనుక ఇదంతా పరమాణువాదం. నైయాయికులంటే పరమాణువాదం. ఆకాశం తప్ప ఏం లేదు. సృష్టికి పూర్వం ఏమున్నాయంటే అణువు పరమాణు రూపంలో ఉంది. ఆ పరమాణువులన్నీ కూడా చేరి ఒకదానికొకటి జల పరిమాణువు, అగ్ని పరిమాణువు, అట్లాగే భూమి పరిమాణువు అంటారు. పరమాణు నాటు పరమాణు, పరమాణు అంటే సృష్టి ముందు పరమాణువులే ఉన్నాయి అంటాడు. కనుక ఈ యొక్క ఆకాశం ఇప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ చూడండి, 2 కలిస్తే కదా నీరు వస్తుంది. అట్లాగే అణువులు కలిస్తేనే, పరమాణువులు కలిస్తేనే ఇవన్నీ భూతాలు వస్తాయి అని అంటాడు. ఆకాశం రాదు, ఆకాశం ఎప్పుడు ఉంటుంది? ఎందుకంటే ఆకాశం ఉంటే కదా ఈ ఉనికి ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఆకాశం ఉండాలి అని అంటాడు. ప్రళయకాలంలో ఏమిటయ్యా అంటే ప్రళయకాలంలో ఆకాశం ఉంటుంది ఆయన ప్రకారం, నైయాయికుడి ప్రకారం. మనం ఏం చెప్తాం, తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది అంటున్నాం మనం. నైయాయికుడు అది ఒప్పుకోడు, ఆకాశం పుట్టలేదు అంటాడు. ప్రళయకాలంలో ఆకాశం పుట్టలేదు. ప్రళయకాలంలో ఏమవుతుందంటే ఈ 4 భూతాలే పోతాయి కానీ ఆకాశం ఉంటుంది అంటాడు. 4 భూతాలు పోతాయి, 14 లోకాలు పోతాయి, అన్ని జీవరాశులు పోతాయి ప్రళయకాలంలో, కానీ ఈ ఆకాశం అనేది అట్లాగే ఉంటుంది అంటాడు. ఎందుకని అంటే నిత్యం కదండి వాళ్ళ ప్రకారం, అందుకని అది ఉంటుంది అని అంటాడు. సృష్టికి పూర్వం బ్రహ్మ ఉన్నది, ఉనికి ఉన్నది, ఉనికి అనేటటువంటి బ్రహ్మ పదార్థం ఉన్నది అని ఎట్లా చెప్తావు ఆకాశం లేకుండా అంటాడు. నేను చెప్పాను కదా, అందుకని ఉన్నది అంటే చోటు ఉండాలి. ఆకాశం లేకుండా సృష్టికి పూర్వము బ్రహ్మ ఉన్నది అని ఎలా చెప్తావు? ఆకాశం ఉండాలి. కనుక ఆకాశం ఉన్నది అంటే సృష్టికి పూర్వం అది నిత్యమై ఉండాలి, అది శాశ్వతమై ఉండాలి. నిత్యమైనది అంటే దానికి జన్మ ఉండదు. కనుక పుట్టుక లేనటువంటి నిత్యమైన ఆకాశములో బ్రహ్మము ఉన్నది అని చెప్పు, బాగుంటుంది. లేకపోతే అసలు ఆ ఉనికిని ఎట్లా తెలుసుకుంటాం? ఆకాశం కూడా తర్వాత పుట్టింది అంటున్నావు, అది ఎక్కడో ఉండాలి కదా. ఆల్ పర్వేడింగ్ అంటున్నావు, అంతటా ఉంది అంటున్నావు. ఆ ఉన్నది అన్నప్పుడు ఆకాశం ఉన్నదా లేదా? మనకు వచ్చిందా ఈ సందేహం?
పూర్వపక్షికి వచ్చింది చూడండి. అందుకనిక ఆకాశము బ్రహ్మ రెండు నిత్యము. బ్రహ్మ ఉన్నది అన్నప్పుడు ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న ఉదయిస్తే ఆకాశంలో ఉన్నదని చెప్తే హాయిగా ఉంటుంది, అట్లా చెప్పొచ్చు కదా అని అంటాడు. అంటే ద్వైతాన్ని తీసుకురావడానికి ఎట్లా కొట్లా వాడు దానికి ఈ చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి చూడండి అర్థం. నను మనల్ని అడుగుతున్నాడు పూర్వపక్షి, ఓ సిద్ధాంతి, పరమాణు అంటే పరమాణువు అంతనాశత అంటే పరమాణు పర్యంతం ప్రళయకాలంలో ఇవి నశించేటటువంటి స్వభావము కలిగినటువంటివి. భూమ్యాదికం పరమాణు, భూమ్యాదికం అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఈ 4 భూతాల సముదాయం. పరమాణు అంతనాశత అంటే పరమాణు పర్యంతం, అంత అంటే నశించు స్వభావము కలది కనుక. పరమాణు అంతనాశత, పరమాణువులన్నీ కూడా ఈ యొక్క 4 భూతాలు ఇవన్నీ కూడా ఈ సముదాయము ఇవన్నీ ప్రళయకాలంలో నశించేవి కనుక. మా భూత్ సృష్టికి పూర్వము ఆకాశం ఉండుగాక అని అంటాడు. ఏమని ఈ వీటన్నిటికీ నాశం ఉంటే ఉండొచ్చుగాక. భూమ్యాదికం తత్ పరమాణు అంతత నాశతః మాభూత్ పరమాణ్వంతనాశతః. మాభూత్ అంటే ఏమిటి ఇక్కడ? అట్లా ఉండకుండా ఉండుగాక, సృష్టికి పూర్వము ఉండకుండుగాక అంటే ఏమిటి? ఇవన్నీ ఉండకపోతే ఉండకపోవచ్చు మా భూత్. కానీ వియతః, 2 లైన్లు చూడండి. వియతః ఆకాశము, షష్ఠి, ఇక్కడ షష్ఠి విభక్తి, ఏకవచనం. వియతః సత్వం అసత్వం అంటే వియత్ అంటే ఆకాశము, తకారాంతః నపుంసకలింగ వియత్ శబ్ద. వియతః షష్ఠి విభక్తి. వియతః అసత్వం ఆకాశము లేకపోవడం. కథం ఎట్లు, ఏ విధంగా అని అడుగుతున్నాడు. సృష్టికి పూర్వం 4 భూతాలు లేకపోవచ్చండి. ఈ పరమాణువులు అణువులు లేకపోవచ్చండి. ఎందుకంటే అవన్నీ 4 భూతాలు పరమాణువుల నుంచి వచ్చినాయి కాబట్టి పరమాణువులు కూడా లేకపోవచ్చు. అన్నీ పోతే నాశనం అయిపోతే ప్రళయకాలం. కానీ ఆకాశం యొక్క అసత్వం లేకపోవడం అనేది కథం ఎలా జరుగుతుంది? ఎందుకంటే తే బుద్ధిం ఆరోహతి. నువ్వు గనక నన్ను అడిగేటట్లయితే నీ బుద్ధికి ఎట్లా ఎక్కుతున్నది ఇది ఆకాశం లేనటువంటి సత్తు అనేది నీ బుద్ధికి ఎట్లా అందుతున్నది అని నువ్వు గనక నన్ను అడిగేటట్లయితే, అది ఇక్కడ ఒక ప్రశ్నలోనే ఆక్షేపార్థి. ఇది చేత్ అని అంటే కనుక, ఇది చేత్ నువ్వు నైయాయికుడా, నువ్వు అలా గనక ప్రశ్నిస్తే నన్ను ఏమని, సృష్టికి పూర్వం ఈ 4 భూతాలు లేకపోవచ్చు. సృష్టికి పూర్వం అంటే ఏమిటి? ప్రళయకాలమే కదా. ప్రళయకాలంలో ఇవి లేకపోవచ్చు. కానీ ఆకాశము లేకుండా, చోటు అనేది లేకుండా ఈ సత్ అనేది ఎట్లా ఉంటుంది, బుద్ధికి ఎట్లా అందుతుంది అది అసలు అని గనక నువ్వు గనక ప్రశ్నిస్తే నన్ను, నా దగ్గర సమాధానం ఉన్నది దానికి కూడా అని చెప్తున్నారు. ఏమని 42వ శ్లోకంలో చెప్తున్నారు. అత్యంతం అని. చాలా బ్రిలియంట్ ఆన్సర్ అన్నమాట ఇది. కొంచెం
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అత్యంతం నిర్జగద్వ్యోమ యథా తే బుద్ధిమాశ్రితం తథైవ సన్నిరాకాశం కుతో నాశ్రయతే మతిం. యథా ఎలాగైతే, ఇప్పుడు విద్యారణుల వారు సమాధానం చెప్తున్నారు. ఏమని? ఎలాగైతే తే బుద్ధిం అత్యంతం నిర్జగత్ వ్యోమం ఆశ్రితం. ఆయనకి కౌంటర్ క్వశ్చన్. ఒకవేళ నువ్వు కనుక నన్ను అట్లా అడిగేటట్లయితే నేను ఇలా అడుగుతాను నిన్ను అని అర్థం. ఏమిటని అంటే, అత్యంతం అంటే పూర్తిగా, నిర్జగత్ భూమి, అగ్ని, జలము, వాయువు ఇవన్నీ లేకుండా పోయినాయి. ప్రళయకాలంలో జగత్తంతా పోయింది. ప్రళయకాలంలో 14 లోకాలు మునిగిపోయినాయి అంటుంటారు చూసారా? 14 లోకాలు లేవు. మనుషులు, జీవరాశులు అన్నీ పోయినాయండి, ఏం లేదు. నీ ఆకాశం మాత్రం ఉందంటున్నావు. కేవల వ్యోమ అన్నారు. వ్యోమ అంటే ఆకాశం. కేవల ఆకాశం మాత్రం, కేవల ఆకాశం మాత్రం. నిర్జగత్ అంటే జగత్తు లేనటువంటి, జగత్తు లేనటువంటి వ్యోమ అంటారు. ఆకాశము మాత్రము. బుద్ధిం ఆరోహితం అన్నారు. తే బుద్ధిం నీ యొక్క బుద్ధిని అంటే నైయాయకుడి బుద్ధిని యథా ఆశ్రితం ఎట్లా ఆశ్రయించినదో, నీ బుద్ధికి ఎట్లా తెలుస్తున్నది? ప్రళయకాలంలో నీరు, జలము, అగ్ని, వాయువు లేకుండా, ఏ పదార్థము లేకుండా, ఒక్క వస్తువు లేదు, ఏమీ లేదు, ఆకాశం మాత్రం ఉందంటున్నాడు. అది నీ బుద్ధికి ఎట్లా అందుతున్నది? ఏమీ లేనటువంటి ఆకాశం నీ బుద్ధికి ఎలా అందుతున్నది? ఇప్పుడు ఒక వస్తువు ఉన్నది ఉంటే కదండి చోటు అని మనం తెలుసుకుంటాం. చోటు అనే దానికి రూపం లేదు కదా, ఆకాశానికి కూడా రూపం లేదు. దాన్ని ఎట్లా తెలుసుకుంటావు నువ్వు? ఇల్లు ఉన్నదనుకోండి, ఆ చోట్లో ఇల్లు ఉందండి అంటాడు. అందులో ఆ తోట ఉన్నదండి అక్కడ అంటాడు. ఆకాశంలో ఒక పదార్థం ఉంటే దానికి మనం చోటని తెలుస్తుంది. ఏమీ లేకపోతే నిరూపమైనటువంటి, నిరాకారమైనటువంటి ఆకాశాన్ని మాత్రం నీ బుద్ధి ఎట్లా గ్రహిస్తున్నది? ఆకాశం కూడా లేనటువంటి ఉనికి నువ్వు ఎలా గ్రహిస్తావు అని చెప్పి నన్ను అడుగుతున్నావు. రూపము, నామరూపాలు లేనటువంటి ఆకాశాన్ని నువ్వెట్లా గ్రహిస్తున్నావు అని అడుగుతున్నాం. మనం ప్రశ్న వేస్తున్నాం. మనం మామూలుగా లైట్ చూస్తుంటాం కదా, లైట్ మీద మనసు పెట్టాం. లైట్లో కనపడేవన్నీ వాటి మీద మనసు పెడుతుంటాం. అందుకని నీకు ఎలా అయితే తెలుస్తున్నదో అదేవిధంగా సత్పదార్థము తే మతిం నీకెందుకు కలగడం లేదు? అదేవిధంగా సత్పదార్థము కుతః న ఆశ్రయతే, ఎందుకు నీ బుద్ధిని ఆశ్రయించదు అదేవిధంగా అని నువ్వే చెప్పాలి అని అడుగుతున్నారు నైయాయకుణ్ణి. ఆకాశము నీకు ఎట్లా మనస్సుకి ఆశ్రయిస్తుందంటే అందుతున్నది, దాన్ని ఎలా తెలుసుకుంటున్నావు? అదేవిధంగా నేను ఉనికిని తెలుసుకుంటాను అంటున్నారు ఈయన. నువ్వు అది తెలుసుకున్నప్పుడు మేము తెలుసుకోలేమా? నువ్వే చెప్పాలి నీకు ఆకాశం ఎట్లా తెలుస్తున్నదో అని అడుగుతున్నారు. వచ్చే వారం చూస్తాం మిగతా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.